వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోతున్నది ఆంధ్ర స్టైల్ మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా. హాఫ్ ఆనియన్ 20 పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాం. హాఫ్ బౌల్ పల్లీలు తీసుకుందాం. హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం. నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఒక టీ గ్లాస్ అంతా అంటే ఒక 4 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసి పోపు సిద్ధం చేసుకుందాం. యాజ్ యూజువల్గా పోపు ఏమేమి వేస్తాం అది వేసుకొని పసుపు మాత్రం కొద్దిగా వేసి పక్కకు పెట్టేయండి. ఇలాగ శనగిత్తనాలన్నీ హాఫ్ బౌల్ తీసుకున్నాం కదా, వేయించుకొని మిక్సీ జార్లో ఇలా వేసేసుకొని పచ్చిమిర్చిని ఇలాగే వేసేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోనండి. ఈ మిశ్రమాన్ని కారం తగ్గట్టుగా తీసుకోనండి. నా కారం తగ్గట్టుగా నేను ఇన్ని తీసుకున్నాను. తర్వాత ఆ ముద్దనంతటిని ఒక బౌల్లోకి వేసుకొని హాఫ్ లీటర్ అంతా చిక్కటి కమ్మటి పెరుగుని తీసుకోనండి. కొద్దిగా పుల్లగున్నా ఏం పర్లేదు, చాలా బాగుంటుంది. మరి ఎక్కువ పుల్లగా ఉంటే బాగుండదు. ఇలా తీసుకొని అదే బౌల్తో హాఫ్ బౌల్ వేసాను చూడండి. తగినంత సాల్ట్ వేసుకొని ఆనియన్ చూపించాను చూడు, అది కట్ చేసేసుకొని ఇందులో వేసుకోనండి. ఆ పోపును చల్లారిన పోపును ఇందులో వేసుకోనండి. పసుపు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పసుపు వేసుకుంటేనే ఈ మజ్జిగ పులుసుకు ఈ కలర్ వస్తుంది. ఇది నిజంగా చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఇష్టపడినటువంటి వారు ఎవ్వరూ ఉండరు. ఒకసారి నా స్టైల్లో మీరు చేయండి ఫ్రెండ్స్. అలాగే దీని కాంబినేషన్ గోరుచిక్కుడు వేపుడుగా చేస్తాను. ఇది అయితే చాలా ఈజీ అండి. అయితే చాలామంది ఉట్టి గోరుచిక్కుళ్ళు వేసుకొని కారం పొడి వేసి టోస్ట్ చేసేసుకొని తింటూ ఉంటారు. నేను అలా కాదు, నేను కొన్ని పొడులు వేసి మార్పులు చేశానండి. చాలా బాగుంటుంది. ముఖ్యంగా చపాతీలకైతే చాలా బాగుంటుంది. బెస్ట్ కాంబినేషను. దీనికి కావాల్సిన పదార్థాలు హాఫ్ బౌల్ అంతా వేయించిన పల్లీలు, ఒక తెల్లవాయ పాయ అంతా తీసుకోనండి. అలాగే పెద్ద సైజ్ అంతా ఆనియన్ ఇలా కట్ చేసుకోనండి. తగినంత కరివేపాకు. ఇవి నేను 250 గ్రాముల గోరుచిక్కుడు తీసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూను కారం పొడి తీసుకుంటున్నాను. ఒక బాండిల్ పెట్టుకొని అందులో 1.5 గరిట ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చికరివేపాకు వేసుకున్న తర్వాత అవి వేగాక మనం ఇవి సిద్ధం చేసుకున్నా చూడండి, నేను ఆ గోరుచిక్కులను అందులో వేసి పసుపు ఉప్పు వేసేసుకొని ఒక గ్లాస్ అంతా వాటర్ వేసి పెద్ద గ్లాస్ అంతా మగ్గించండి. తర్వాత వేయించిన పల్లీలు తెల్లవాయ రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పొడి చేసుకోనండి. ఇప్పుడు ఉడికిపోయాయో చూడండి. నీరన్నీ ఆల్మోస్ట్ ఇంకిపోయిన తర్వాత చూడండి, ఉడికిపోయాయి కదా గోరుచిక్కులు. నీరంతా ఇంకిపోవాలి. ఇలా ఇంకిపోయిన తర్వాత పల్లీ పొడిని ఇందులో వేసేయండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేయండి. తగినంత సాల్ట్ వేసుకొని 5 సెకండ్స్ ఇలా మూత పెట్టుకొని మగ్గించండి. చూడండి, చాలా బాగుంటుందండి. కొబ్బరి పొడి వేసేదానికన్నా ఇలాగా పల్లి పొడి వేసుకొని నా స్టైల్లో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చపాతీలకైనా వైట్ రైస్కైనా పూరి అయినా బెస్ట్ కాంబినేషను. నేను ఈరోజు ఈ 2 చేస్తాను వెరైటీ. ఈ 2 వెరైటీస్ మీ ముందు పెట్టాను. మరి ట్రై చేయండి. నా పద్ధతిలో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.